బేసిక్ ఆపరేషన్ చూద్దాం. ఫస్ట్ లాగిన్ అయినాక మనం పాస్వర్డ్ ఇచ్చేస్తే లాగిన్ అయిపోయాం. ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. దాని లోపల టేబుల్ క్రియేట్ డేటాబేస్ SCH స్కూల్ అని పెట్టి ఇక్కడ సెమికాలన్ ఇవ్వాలి. ఓకే, క్రియేట్ అయిపోయాయి. షో డేటా. ఓకే, ఇప్పుడు మన డేటాబేస్ క్రియేట్ అయినా ఇప్పుడు దాన్ని వాడుకుందాం. యూజ్ స్కూల్. ఓకే, డేటాబేస్ చేంజ్ అయిపోయింది, స్కూల్లో వచ్చేసి. ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఒక శాంపుల్ దానిలో ఇవన్నీ ఇచ్చేద్దాం. ప్రైమరీ ఐడి, నేము. ఓకేనా? సో దాన్ని సింటాక్స్ క్రియేట్ టేబుల్ ఇచ్చినాక టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ స్టూడెంట్ ఇద్దాం అనుకుంటున్నాం. స్టూడెంట్స్ అని ఇచ్చేసేసి దాని లోపల ఏమేమి ఉంటాయి, స్టూడెంట్కి ఒక ఐడి ఉంటుంది. ఐడి ఎప్పుడైనా ఇంటీజర్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇంటూ. దీన్ని ప్రైమరీ కీ పెట్టాలనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు నా రూల్ నెంబర్ 1 నా ఐడి, మళ్ళీ సేమ్ రూల్ నెంబర్ ఇంకొకటికి ఉండొద్దు కదా. అందుకే ప్రైమరీ కీ పెడితే డూప్లికేట్ వాల్యూస్ ఉండవు, యూనిక్ వాల్యూస్ ఉంటాయి. అందుకే ఇక్కడ మనం ఐడి ప్రైమరీ కీ వాడుతున్నాం. ఓకే, కామా ఐడి అయిపోయినాక ఏముంటుంది, నేమ్ దాని డేటా టైప్ వ్యాకర్, దాని లెంత్ 50 కాబట్టి ఎంత నేర్చుకోవచ్చు, 50 ఇచ్చుకోవచ్చు. నేమ్ అయిపోయినాక ఇంకేంటిది, ఏజ్ అనేది ఇంటీజర్ వాల్యూ ఉంటుంది, ఇంటూ డేటా టైప్. తర్వాత గ్రేడ్ క్యారెక్టర్ కాబట్టి CHAR ఎట్లా గ్రేడ్, ఏ గ్రేడ్ మీద ఒకటే లెంత్ ఉంటుంది కాబట్టి అక్కడ 1 ఇచ్చాం. తర్వాత మార్క్స్ ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంటూ డేటా టైప్ INT అని కొడితే అయిపోయింది. ఇలా క్లోజ్ చేసి సెమికాలన్ పెడితే అయిపోయింది. డేటా టేబుల్ అనేది అది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు చూడండి, డేటా టేబుల్ చూపిస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ పేరు ఏంటి, స్టూడెంట్స్ పెట్టేసిన. ఎందుకంటే అలా ఏం లేవు కాబట్టి ఎంటీ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ లోపలికి ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ ఇన్సర్ట్ చేసే బదులు ఏం చేయాలంటే ఏమేమి ఉన్నాయి ఆర్డర్ వైస్ రాయాలి. ఐడి, నేమ్, తర్వాత ఏముంది, గ్రేడ్ ఉంది, గ్రేడ్ తర్వాత మార్క్స్ ఉన్నాయి. ఇట్లా అన్నీ ఇన్సర్ట్ చేసి అన్నీ ఒకటే ఇప్పుడు తర్వాత వాల్యూస్ అని పెట్టాలి. వాల్యూస్ పెట్టి బ్రాకెట్స్ పెట్టాలి. బ్రాకెట్స్ లోపల ఒక్కొక్కటి ఆర్డర్ వైస్ ఇవ్వాలి. ID 1, వాడి పేరు స్ట్రింగ్ కాబట్టి ఇట్లా కాలన్లో పెట్టాలి. ఇప్పుడు సపోజ్ రాము ఆడు 14, వాడి గ్రేడు ఏ గ్రేడ్ కామా వాడికి మార్క్స్ ఒక 56 వచ్చినాయి అనుకుంటా. గ్రేడ్ అంటే 85 మార్క్స్ అట్లా. తర్వాత ఇది అయిపోయినాక కామా పెట్టాలి. ఓకేనా, కనిపిస్తుంది కదా. అట్లా అందరి ఇన్సర్ట్ చేద్దాం. అట్లా వాల్యూస్ ఒకటి అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకటి బ్రాకెట్ పెట్టాలి. వాడి 2 ఇద్దాం. వాడి పేరు పెట్టడం లేకపోతే సీటా కామా వాడి ఎంత అది గ్రేడ్, నేమ్, ఇంకా ఏజ్. ఇక్కడ ఏజ్ మర్చిపోయినాం మనం. సో నేమ్ కాబట్టి ఇక్కడ ఏజ్ రావాలి. ఏజ్ కామా ఇప్పుడు బరాబర్ ఏజ్ సీటాది ఒక 13 పెట్టుకున్నాం. తర్వాత అలా ఎన్ని అయితే అంతమంది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. గ్రేడ్ ఏది, గ్రేడ్ B, ఆమెకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 16 మార్క్స్ వచ్చినాయి. తర్వాత కామా ఇట్లా నేను 5 కూడా ఎంటర్ చేస్తా. ఓకేనా, అలా 5 మెంబర్స్ నేను ఇన్సర్ట్ ఆ వాల్యూస్ ఎంటర్ చేసి కాలమ్ పెట్టి కొట్టేసిన. అట్లా 5 ఎంటర్ అయినాయి. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వస్తే చూడు, మనం ఎంటర్ చేసిన ఐడి, నేమ్, ఏజ్, గ్రేడ్, మార్క్స్ రెస్పెక్టివ్ అవన్నీ వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క ఆపరేషన్స్ చూద్దాం. ఇప్పుడు కంపారిజన్ ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ కంపారిజన్ ఆపరేషన్స్ ఏం చేస్తాయి, ఆ కాలం లోపల ఉన్న వాల్యూస్ని కంపేర్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఎక్కడైతే ఏజ్ 15 =15 ప్రింట్ చేయమంటే అది ప్రింట్ చేస్తుంది, కానీ వేర్ వాల్స్ అన్నిటికీ. ఇప్పుడు చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటే ఈ టేబుల్ మొత్తం వస్తుంది కదా. కాదు నాకు ఇప్పుడు కంపారిజన్ చేయాలంటే వేర్ అని పెట్టాలా. వేర్ ఏజ్
ఈక్వల్స్ టు అంటే 14 ఉన్న ఏజ్ నాకు కావాలి, పెట్టేయాలి. ఇప్పుడు 14 ఏజ్ ఉన్న రామ్ అని చాలు, వాళ్ళిద్దరే వచ్చింది. సో ఇది ఈక్వల్ టు ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్లు 4 ఉంటాయి. ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, మన ఇంకా నాట్ ఈక్వల్స్ టు. ఈ 4 ఆపరేటర్లు ఉంటాయి కంపారిజన్ ఆపరేటర్. ఇప్పుడు చూపించిన ఏజ్ ఈక్వల్స్ టు 14 ఉన్నాయి వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దాం, గ్రేటర్ దెన్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, ఎక్కడైతే మార్క్స్ గ్రేటర్ దెన్ ఒక 80 మార్క్స్ ఉన్నాయి వాళ్ళని ప్రింట్ చేద్దాం. చూడు, రామ్కి మనుకి 85, 92 ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇది గ్రేటర్ దెన్ ఆపరేటర్. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, లెస్ దెన్ ఈక్వల్స్ టు చూద్దాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 80 ఉన్నది ప్రింట్ చేద్దాం. అప్పుడు ఎవరు లెస్ దెన్ ఈక్వల్స్ టు అంటే 80 కూడా ప్రింట్ అవుతుంది. సీటా, చార్లీ, డేవిడ్కి వీళ్ళందరికీ 80 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ప్రింట్ అయ్యారు. సేమ్ సింటాక్స్, అనేది సేమ్ సింటాక్స్ ఉంటుంది. ఇక్కడ ఆపరేటర్ మారుతుంది. అంటే ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు ఏమని చేద్దాం, ఎవరైతే గ్రేడ్ బి కావాలంటే ప్రింట్ కావాలి నాకు. సో గ్రేడ్ నాట్ ఈక్వల్స్ టు సింబల్ ఇది, గ్రేడ్ నాట్ ఈక్వల్స్ టు బి. ఇలా ముగ్గురికి గ్రేడ్ బి రాలేదు, రామ్, చార్లీ, మనం ఏసీఏ వచ్చినాయి. బి గ్రేడ్ ఎవరికి ఉంది, సీటాకి, డేవిడ్కి బి గ్రేడ్ ఉంది, అన్ని కాల్ఫిట్ కాకుండా ఇలా వచ్చింది. సో ఈ 4 ఈక్వల్స్ టు ఇది చేసినాం కదా, ఏజ్ ఈక్వల్స్ టు 14 అన్నప్పుడు ఆ ఏజ్ ఎవరికైతే 14 వాళ్ళు ప్రింట్ వచ్చిండ్రు. తర్వాత గ్రేటర్ దెన్ మార్క్స్ ఉన్నది గ్రేటర్ దెన్ ఆపరేటర్, మార్క్స్ 80 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చిండు. లెస్ దెన్ ఈక్వల్స్ టు 80 అన్నప్పుడు ఆ మార్క్స్ ఉన్న వాళ్ళు వచ్చిండు. నాట్ ఈక్వల్స్ ఉన్నప్పుడు ఎవరైతే ఇది అనమాట. ఈ 4 ఆపరేటర్లు ఉంటాయి కంపారిజన్ ఆపరేటర్స్. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్ 3 ఉంటాయి, అండ్, ఆర్, నాట్. ప్రోగ్రామింగ్లో ఎట్లా ఉంటాయి అండ్, ఆర్, నాట్, ఇలా కూడా సేమ్ 3 లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడు 2 అవుతుంది అంటే ఈ రెండు 2 అయినప్పుడే 2 అవుతుంది. వేరే సార్లో ఒకటి 2 అయినా 2 అవుతుంది, ఇక నాట్ అయితే తెలిసిందే. ఓకేనా. ఇప్పుడు సేమ్ రాద్దాం. అక్కడ అండ్ ఆపరేటర్ ఉంది, వేర్. ఇప్పుడు 2 కండిషనల్ ట్రూ కావాలి. ఇప్పుడు వేర్ పక్కన పెట్టేది అండ్ ఆర్. ఏజ్ 15 ఉండాలి, వాడికి ఏ గ్రేడ్ ఉండాలి. మీరు ఉన్నారు అట్లా. ఏజ్ 14 అనుకున్నాం, ఏజ్ 15 వాడికి ఏ గ్రేడ్ ఉండాలి. సరే, అది వేర్ ఏజ్ ఈక్వల్స్ టు ఏ గ్రేడ్ ఉండాలి వాడికి. అండ్ ఆపరేటర్ పెట్టి ఏజ్ ఏజ్ ఎంత ఉండాలన్నా, ఏజ్ 15 ఉండాలి, వాడికి గ్రేడ్ అనేది ఏ గ్రేడ్ ఉండాలి. చూడ, మనం ఒక్కడే ఏజ్ 15 నుండి వాడు ఏ గ్రేడ్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అండ్ ఆపరేటర్లో ఇక్కడ చూడు, ఏజ్ 15 ఏ గ్రేడు రామ్ కూడా ఉంది, రామ్ కూడా ఏ గ్రేడ్ ఉంది, కానీ రామ్ ప్రింట్ కావాలి. ఎందుకు, వాడికి ఏజ్ 14 లేదు కాబట్టి. సో అండ్ ఆపరేటర్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తారంటే ఈ కండిషన్, ఏజ్ ఈ కండిషన్ రెండు 2 అయినప్పుడే వస్తాయి అన్నమాట అవుట్పుట్. వేరేస్ ఆర్ ఆపరేటర్ చూద్దాం. ఆర్ ఆపరేటర్లో ఇప్పుడు ఈ రెండిట్లో అట్లీస్ట్ ఒక్కటి 2 అయినా ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు మను వస్తాడు, రామ్ వస్తాడు, చూడు ఇద్దరు వచ్చింది. ఎందుకంటే వేరే ఆర్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక్కటి 2 అయినా చాలు. ఈ ఒక్క 2 కండిషన్లో ఒక 2 అయినా అవన్నీ ప్రింట్ చేస్తుంది. ఇక నాట్ ఈక్వల్స్ అంటే ఎక్కడైతే గ్రేడ్ వేర్ ఏజ్ వేర్ నాట్ అని పెడతారు. నాట్ గ్రేడ్ అనేది ఎక్కడైతే గ్రేడ్ సి లేని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో సి లేని గ్రేడ్ వీళ్ళందరికీ సి లేదు, సో సి లేని గ్రేడ్ అందరు ప్రింట్ అయ్యారు. ఎవరికి సి గ్రేడ్ ఉంది, సి గ్రేడ్ చార్లీకి ఉంది, అందుకే ప్రింట్ కావాలి. ఇది 3 లాజికల్ అవుతాయి, అండ్ ఆర్ నాట్. కంపారిజన్లో ఏంటిది ఈక్వల్స్ టు, గ్రేడ్ లెస్ దెన్, నాట్ ఈక్వల్స్ టు, ఇవన్నీ లాజికల్. ఇప్పుడు తర్వాత బిట్ వైజ్ బిట్వీన్, ఇన్, లైక్, ఈజ్ అలానే ఉంటాయి. ఒకవేళ మనము బిట్వీన్ వాడాలనుకున్నాం అనుకో, రెండే ఉన్నాయి. బిట్వీన్ ఒకటి, అది బిట్వీన్, ఇన్, లైక్, ఈజ్ అలా ఉంటాయి. బిట్వీన్ చెప్తా. ఎక్కడైతే మార్క్స్ 70 నుంచి 90 వరకు ఉన్న వాళ్ళంతా ప్రింట్ కావాలంటే వాళ్ళందరూ ప్రింట్ అవుతారు, అక్కడ బిట్వీన్ వాడతాం అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ మార్క్స్ బిట్వీన్ ఎక్కడి వరకు, ఒక 70 నుంచి 70 అండ్
అంటే ఈ రేంజ్ మొత్తం ప్రింట్ అవుతుంది బిట్వీన్ వాడు నాకు తెలుసుగా. ఈ రేంజ్ మొత్తం ప్రింట్ అవుతుంది. ఇక చూడు 80 నుంచి 90 వరకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు వచ్చిండ్రు. ఆ రేంజ్ మొత్తం 70 కన్నా కింద ఉన్న ఎవరు రాలి. మరి ఆ 70 కింద ఉన్నారు ఎవరు? 65 చాలీకి ఉంది కానీ చాలీ ప్రింట్ కాలేదు. ఈ రేంజ్ వాళ్ళే ప్రింట్ అయ్యారు. ఇది బిట్వీన్ ఇట్లా పనికి వస్తుంది. నెక్స్ట్ ఇన్ అనేది స్పెసిఫిక్గా నాకు ఏ గ్రేడు సి గ్రేడ్ ఉన్న వాళ్ళే కావాలనుకుంటున్నాం. వేర్ గ్రేడ్ ఎక్కడైతే గ్రేడ్ అనేది ఇన్ ఏ ఉండాలి, సి ఉండాలి. స్పెసిఫిక్ ఏసీ గ్రేడ్ వాళ్ళే కావాలి నాకు. అప్పుడు వాళ్ళు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇన్ అట్లా పనిచేస్తుంది చూడు. ఏసీ ఉన్న రామ్ చాలే మన వాళ్ళు ముగ్గురికి ఉంది కాబట్టి వాళ్ళే అది ఇన్ అట్లా పనికి వస్తుంది. ఈ ముగ్గురికే ఏ గ్రేడ్ ఉంది, సి గ్రేడ్ ఉన్న వాళ్ళు ప్రింట్ అయ్యారు. తర్వాత లైక్ ఇప్పుడు పేర్లు చూడు, మనకి ఏ పేర్లు ఉన్నాయి? రామ్, సీత, చార్లీ, డేవిడ్ మన ఉంది కదా. ఎవరైతే ఆర్తో స్టార్ట్ అయ్తున్నారో నేమ్ వాళ్ళకి పేర్లు కావాలి నాకంటే ఇట్లా లైక్ వాడతాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ లైక్ వేర్ నేమ్ అనేది నేమ్ లైక్ ఇట్లా కాలం పెట్టాలి. కాలం పెట్టేసేసి ఏ పర్సెంటేజ్ పెట్టాలి. ఇప్పుడు నాకు ఆర్తో స్టార్ట్ అయ్యేటోళ్ళు నాకు కావాలి. పేర్లు ఎవరైతే పేర్లు ఉన్నాయో అన్ని అంటే ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే ఉన్న వాళ్ళు కావాలి. ఆర్తో స్టార్ట్ అయ్యేవాడు రా అందుకే వాడే ప్రింటెడ్. ఇప్పుడు సపోజ్ ఎంతో స్టార్ట్ అయ్యేటోళ్ళు కావాలంటే మనోజ్ అట్లా మను అని ఉంది. అందుకే ఒకవేళ నేను ఇప్పుడు యూతోనే ఎండ్ అయ్యే పేర్లు కావాలి నాకు. అప్పుడు ఏం చేయాలా? ఈ పర్సెంటేజ్ స్టార్టింగ్ పెట్టి యూ పెట్టాలి. సో యూతోనే ఎండ్ అయ్యే పేర్లు ఎవరు? మను. అందుకే ఇక్కడ వచ్చింది. పర్సెంటేజ్ ఇటు పెట్టినాకో ఎండింగ్, పర్సెంటేజ్ అటు సైడ్ పెట్టినాకో స్టార్టింగ్ వస్తుంది అనమాట. తర్వాత ఏంటిది? ఈజ్ నల్. ఎక్కడైతే మార్క్స్ నల్లు ఉన్నాయి కావాలి. వేర్ మార్క్స్ ఎవరైనా ఇవ్వకుండా ఉన్నారా? మార్క్స్ ఈజ్ నల్. ఎవరు లేరు, అందుకే ఎంటీ సెంటెన్స్ ఇవన్నమాట. ఇంకా అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏం చేస్తాయి? మార్క్స్ని డబుల్ చేయి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ నేమ్ మార్క్స్ యాజ్ న్యూ మార్క్స్ అంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అన్నిటికీ నేను ఒక 5 మార్క్స్ ఎక్కువ వేయాలనుకుంటున్నా. అది మంచి హ్యాండ్ రైటింగ్. సో నేను ఏం చేస్తా? సెలెక్ట్ నేము ఇంకా మార్క్స్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తాను. ఇవన్నీ కాకుండా స్టార్ కొట్టినాక టేబుల్ మొత్తం వస్తుంది. జస్ట్ నాకు 2 కాలమ్స్ కావాలంటే ఆ కాలమ్స్ స్పెసిఫిక్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు. జస్ట్ నేము కాలం మార్క్స్ కావాలి చేసేసేసి ఏం చేయాలనుకుంటున్నాయి? మార్క్స్ని నేను ఏం చేస్తున్నా? మార్క్స్ +5 చేస్తున్నా. +5 చేసి దాన్ని ఎట్లా ప్రింట్ రాయాలనుకుంటున్నా? యాజ్ న్యూ మార్క్స్ లాగా రాయాలనుకుంటున్నా. ఫ్రమ్ ఎక్కడ చేస్తున్నది? స్టూడెంట్స్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రింట్ న్యూ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్స్ ఇవి చూడు. ఇప్పుడు యాక్చువల్లీ మన ప్రజెంట్ మనకి 85, 78 ఇవన్నీ. సో నేను అన్నిటికీ ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ చేసిన. ఏం చేసిన? +5 చేసిన. ఇక చూడు ఇక్కడ +5 రాసిన. అందుకే అన్ని యాడ్ అయినాయి. యాడ్ అయిన మార్క్స్ ఎట్లా కొత్త కాలం క్రియేట్ చేసిన. న్యూ మార్క్స్ అని ఇక్కడ రాసిన కదా, యాజ్ న్యూ మార్క్స్ అని. యాడ్ అయినాయి అన్ని న్యూ మార్క్స్ అయ్యి ఇక్కడ మనకు ప్రింట్ అయినాయి. ఇప్పుడు 85 +5 చేస్తే అట్లా సేమ్. ఒకవేళ నేను -5 చేయాలనుకుంటే -5 కూడా వేయచ్చు. ఇప్పుడు సపోజ్ -10 చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అట్లా ఏ అర్థమెటిక్ ఆపరేషన్ అన్నా నువ్వు చేయొచ్చు. ఇప్పుడు చూడు 85 - 10, 65 - 10, 80 - 10, 70, 92 - 10 అట్లా ఏ అర్థమెటిక్ ఆపరేషన్ ఇట్లా చేయొచ్చు అనమాట. ఓకే.